హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మా ఫ్యామిలీతో కలిపి శ్రీకాళహస్తికి అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చాము. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ. ఈరోజైతే మేము శ్రీకాళహస్తికి అయితే వచ్చాము. అలాగే బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ. అది రాజగోపురం, అది మామూలుగా అయితే ఇది తేరు. ఇదిగో మా వాడు, మా కొడుకు, నా భార్య ఇక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలకి రావాలని ఖచ్చితంగా కాళహస్తిలో బాగా చేస్తారు. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను. ఈసారి ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్ళామన్నమాట. అలాగే ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బైకులు కానీ ఆటోలు కానీ వస్తున్నాయి దేవాలయం దగ్గర అయితే మాత్రం. మీరు రావాలనుకుంటే మాత్రం బైక్లు అయితే రాబాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ మేము వస్తాం అనుకునే వచ్చే వాళ్ళైతే వచ్చి మీ ఇష్టం, అది జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా ఎక్కున్నారు. మనం లోపలికి అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే బయట వాళ్ళకి వీడియో తీసి పెడుతున్నాను. లోపలికి ఫోను తీసుకోపోలేరు కాబట్టి బయట గోపురం, అలాగే బయట ఉన్న గొప్ప పార్వతి పరమేశ్వరుల వరకు అక్కడ కొండ మీద ఉన్నారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆ వీడియో పార్ట్ 2లో అయితే ఖచ్చితంగా పెడతాను, చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. మాది వర్ధేపాలెం కాబట్టి మేమైతే తొందరగా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడికి. అప్పటికి మార్నింగ్ 8:30కి బయలుదేరాం. ఇక్కడికి వచ్చేలాకి 9:30 అయిపోయింది. ఎండ మాత్రం భయంకరంగా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇలాగైతే వెళ్తాం ఫ్రెండ్స్. సో పూర్తి వీడియో అయితే సగం వరకే తీసి పెడుతున్నాం అప్లోడ్. చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాకలే. పోలీసు వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ చూడండి, కావాలంటే ట్రాఫిక్ బైక్లు అయితే ఎత్తుకోరాబాండి ఫ్రెండ్స్, చెప్తాను ముందుగానే. మనమైతే స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ పోస్టర్లు కూడా వేసి పెట్టినారు, చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు ఉత్సవాలు జరుపుతారో, అలాగే బ్యానర్లు కానీ మొత్తం ఇక్కడ వేసారు. గోపురం నైట్ వీడియో కూడా పెడతాం ఫ్రెండ్స్, పార్ట్ 3 అన్న పార్ట్ 4 లాగా పెడతాము నైట్. పగలైతే ఎలాగైతే కనిపిస్తుంది రాజగోపురం ఉంటుంది దాన్ని మామూలుగా అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా బ్రహ్మోత్సవాల గురించి రాస్తున్నారు మొత్తం. అలాగే ఇక్కడ అంగళ్ళు కానీ రకాల వస్తువులు కానీ ప్రతి ఒక్కటి ఆడుకునేటివి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కనీసం నాకు తెలిసినంత వరకు అయితే 300 అంగళ్ళు దాకా ఉంటాయి, 300-400 దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి మీరే. వీళ్ళు మాత్రం ఫైర్ ఇంజన్ కూడా ఉంది, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఏదైనా ఫైర్ అయినప్పుడు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. స్ట్రైట్కి వెళ్ళిపోయి అక్కడైతే స్టేజ్ కట్టినారు, కాకపోతే ఇటు సైడ్ కట్టినారు అటు సైడ్ కట్టినారు అయితే చూడలేదు కాబట్టి మనం మామూలుగా దర్శనానికి అయితే ఇటు సైడ్ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఇక్కడికి మామూలుగా అయితే ఇక్కడికి వెళ్ళిపోతాం, మామూలుగా స్ట్రైట్గా పెట్టుంటారు. కానీ ఈసారి అయితే మార్చున్నారంట, చూద్దాం పోయి. ఇటు సైడ్ అయితే పెట్టినారు, అక్కడికి వెళ్దాము. నైట్ వీడియో కూడా పెడతాం ఫ్రెండ్స్, చూడండి నైట్ ఎలా ఉందో పొగలు చూడండి. మనమైతే స్ట్రైట్కి వెళ్ళిపోయి నేరుగా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకో నంది ఇంకా చాలా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, చూడండి మీరే. అయితే ముందైతే వెళ్తున్నాయి, వెనకాల ఖచ్చితంగా దేవుడు అయితే వస్తాడు, ఆ వీడియో ఖచ్చితంగా అయితే పెడతాం ఫ్రెండ్స్, చూడండి ఖచ్చితంగా. సో మనమైతే అక్కడికైతే స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నార్మల్గా అయితే ఇటు సైడ్ అయితే పెట్టినారు ఫ్రెండ్స్, దాన్ని ఇట్లా మార్చారు, షిఫ్ట్ చేశారనమాట. అటు సైడ్ దాన్ని ఇటు సైడ్ దిగి మార్చేసారనమాట. సో మొత్తం ఈ సంవత్సరం అయితే మొత్తానికి మార్చారు ఫ్రెండ్స్. మొత్తానికి ఇక్కడైతే డీజే అయితే కొడుతున్నారు. సో దేవుడైతే వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఉందన్నమాట. ఈ సైడు మనం అవతలకి అయితే వెళ్ళిపోదాం దాటుకొని. ఇటు సైడ్ ఉన్నామంటే ఖచ్చితంగా మనం వీడియో తీయలేం, సౌండ్ కూడా వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో, మనం ఏం చేయలేం. మా వాడైతే చూస్తూ ఉన్నాడు ఎక్కడ తీసుకుని చేశానని. మనం అయితే ఇక్కడికి వెళ్ళిపోదాం అవతలకి దాటుకొని, తర్వాత వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం పార్ట్ 1 అనుకోండి. దేవుడైతే వస్తున్నాడు, మనం లోపలికి అయితే వెళ్దాం. దేవుడు వచ్చిన తర్వాత ఆ వీడియో తీసి సపరేట్గా అయితే పెడతాం దాన్ని, ఎందుకంటే మా బాబు ఎండలో తిరుగుతూనే ఉన్నాం ఫస్ట్ కాడి నుంచి వచ్చినప్పుడు అంతా మేము. దానివల్ల కాసేపు దాకా ఇక్కడ లోపల పోయి ఉండేసి తర్వాత బయటికి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నార్మల్గా స్టేజ్ అయితే కట్టారు అంతే, ఇంకేం చేయలేదు ఇక్కడ.
కూర్చోాలంటే ఇక్కడ మనం కూర్చొని అయితే చూడొచ్చు, కానీ మనం తీయలేం కాబట్టి మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోదాం. బయట కూడా బాగానే చేస్తూ ఉన్నారు, తిన్మారు పడుతూ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్.